Good morning everyone. Today we have to discuss about find the coefficient of correlation to the given data. Okay. Already in previous classes we have to discussed about covariance method. In covariance method we have discussed the Pearson's correlation coefficient to the given data. So it is a linear relationship between the two variables x and y, and it is also a formula based correlation coefficient for the given data of the two variables x and y. That is, Pearson correlation coefficient is indicated by R or R of xy, that is equal to covariance of xy by sigma x into sigma y. Okay. In general, ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్గా అంటే దట్ మీన్స్ ఒక డేటాని తీసుకొని ఆ డేటాని మనం బేస్ చేసుకొని ఆ బిట్వీన్ టూ వేరియబుల్స్ మధ్య ఉన్న కొరిలేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే దట్ మీన్స్ ఆ యొక్క కొరిలేషన్ కోఎఫిషియంట్ని మనం ఇండికేట్ చేయాలి బై యూజింగ్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఓకే, ఇక్కడ కింద ఇచ్చిన డేటాని మనం బేస్ చేసుకుని కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఆ డేటా రిప్రజెంటేషన్ ఎలా ఇచ్చారంటే మనకి ఫర్టిలైజర్స్ యూజ్డ్, అంటే దట్ మీన్స్ ఇది ఒక వన్ వేరియబుల్ తోటి రిప్రజెంట్ చేయండి, అంటే దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ అనుకుందాం. అండ్ సెకండ్ వన్ ఈస్ ప్రొడక్టివిటీ, అనదర్ వేరియబుల్ ఈస్ ప్రొడక్టివిటీ, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై వై. సో ఇక్కడ ఫెర్టిలైజర్స్ యూజ్డ్ అంటే ఇవన్నీ కూడా ఎక్స్ వేరియబుల్ యొక్క వాల్యూస్, అండ్ అలాగే ప్రొడక్టివిటీ అనేది వైని ఇండికేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా వై వేరియబుల్ యొక్క వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఆర్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు మా. అయితే ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై అని ఫార్ములా డినోట్ చేసుకున్నాం. అయితే వేర్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi yi మైనస్ x బార్ y బార్, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ 1/n సమ్మేషన్ xi స్క్వేర్, అండ్ సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ 1/n సమ్మేషన్ yi స్క్వేర్. అంటే ఇక్కడ మనం ఈ యొక్క కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పార్ట్స్ని ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏంటవి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అండ్ స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ xi స్క్వేర్, అంటే దట్ మీన్స్ సిగ్మా ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, సిగ్మా వై క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని విత్ ఇన్ థియరిటికల్ ఫార్ములా తోటి మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఈ యొక్క ప్రొసీజర్ అనేది అంతా కూడా చాలా లెందీ ప్రొసీజర్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇలా మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం బేస్ చేసుకుని కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే విత్ ఇన్ ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే దీనిని సింపుల్ ఫామ్లో మనం క్యాలిక్యులేట్ చేయడానికి అనదర్ ఫార్ములాని ఒకటి ఇండికేట్ చేయడం జరిగింది. సో ఇదనమాట ఆ ఫార్ములా చూడండి, స్మాల్ ఆర్ అంటే దట్ మీన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు ఫార్ములా, సమ్మేషన్ ఓవర్ ఐ ఈక్వల్ టు 1 to n xi yi బై స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ xi స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ yi స్క్వేర్. మా ఇది మనకి ఒక ప్రాబ్లమ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి సొల్యూషన్ తీసుకురావాలి, కొరిలేషన్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని చేస్తాం అనమాట. ఓకేనా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏమేం వేరియబుల్స్ క్యాలిక్యులేట్ చేయాలి, స్మాల్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, స్మాల్ వై క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా సమ్మేషన్ xi yi స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ xi స్క్వేర్ స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ yi స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికోసం మనం ఒక టేబులర్ ఫామ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. చూడండి, టు క్యాలిక్యులేట్ ఆర్ వీ కెన్ ప్రిపేర్ ద ఫాలోయింగ్ టేబుల్.
ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్ వాల్యూ, దట్ మీన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఈ యొక్క ఫాలో టేబుల్ని ప్రిపేర్ చేయమంటున్నారు. సో ఆ టేబుల్ ప్రిపరేషన్ కోసం మనం తీసుకునే కాలమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, ఈ ఫస్ట్ 2 కాలమ్స్ కూడా మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ఏదైతే ఉందో వాటిని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఫార్ములా అంతా కూడా స్మాల్ లెటర్స్ ఇండికేషన్లో ఉంది. అవునా, స్మాల్ ఎక్స్ఐ స్మాల్ వైఐ అని రిప్రజెంట్ చేసాం ఫార్ములాలో. చూడండి, ఓకే, ఇక్కడ అంతా కూడా స్మాల్ ఎక్స్ స్మాల్ వై రిప్రజెంటేషన్లోనే ఉంది. అంటే ఇక్కడ మనం స్మాల్ ఎక్స్ స్మాల్ వైని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ యొక్క క్యాపిటల్స్లో ఉన్న డేటాను అంతటినీ కూడా ఇలాగ స్మాల్ ఎక్స్ స్మాల్ వై రిప్రజెంటేషన్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా కన్వర్ట్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ మీన్ అన్నాను. అంటే దట్ మీన్స్ ఎక్స్ బార్ అనమాట. అంటే మీన్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, అండ్ అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై బార్. ఓకే, ఇవి క్యాపిటల్ అండ్ ఇవి స్మాల్ లెటర్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ బార్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై మైనస్ క్యాపిటల్ వై బార్. నెక్స్ట్ ఇంకా మనకి ఫార్ములాలో ఏమేం కావాలి? స్మాల్ ఎక్స్ స్క్వేర్ కావాలి, వై స్క్వేర్ కావాలి, అండ్ మల్టిప్లికేషన్ ఎక్స్ వై కావాలి. సో అందుకని ఇక్కడ ఏం తీసుకున్నాం? అండ్ అదర్ కాలమ్స్ ఆర్ స్మాల్ ఎక్స్ స్క్వేర్, స్మాల్ వై స్క్వేర్ అండ్ స్మాల్ ఎక్స్ వై. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ 2 టేబులర్ కాలమ్స్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇచ్చిన గివెన్ డేటా అని చెప్పాను. అంటే ఇక్కడ ఫస్ట్ ఫర్టిలైజర్స్ యూజ్డ్ అనేది ఎక్స్తో రిప్రజెంట్ చేసాం కాబట్టి ఆ యొక్క ఎక్స్ వాల్యూస్ అన్నీ ఇక్కడ కాలమ్ వైజ్ రిప్రజెంట్ చేసుకుందాం. నెక్స్ట్ అలాగే ప్రొడక్టివిటీ అనేది వేరియబుల్ వై తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ యొక్క వేరియబుల్ వాల్యూస్ వైన్ అంతటినీ కూడా ఇక్కడ ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నాకు ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వై చెయ్యాలంటే ఫస్ట్ ఎక్స్ బార్ వాల్యూ కావాలి అండ్ అలాగే వై బార్ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఎక్స్ బార్ వై బార్ వాల్యూ కావాలంటే దట్ మీన్స్ మీన్ ఫార్ములాస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi అండ్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ yi. తెలుసుగా మనకి మీన్ ఫార్ములాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ మీన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకి సమ్మేషన్ వాల్యూస్ కావాలి. సమ్మేషన్ అంటే ఏంటి? ఈ ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూస్నే ఇక్కడ మనం సమ్మేషన్ ఎక్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ అలాగే సమ్మేషన్ వై అంటే ఈ సెకండ్ కాలంలో ఉన్న వై వేరియబుల్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూని మనం ఇక్కడ సమ్మేషన్ వై కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ 3-4 కాలమ్స్ రావాలి, ఈ యొక్క వాల్యూస్ అన్నీ మనకు కావాలంటే మనం నెక్స్ట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ బారు వై బారు క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ దాన్నే మీన్ ఆఫ్ ఎక్స్ మీన్ ఆఫ్ వై అని రాసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీన్ ఆఫ్ ఎక్స్ అంటే దట్ మీన్స్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఓకే ఎక్స్ యొక్క టోటల్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? 232 అండ్ అలాగే వైకి 938. సో ఇక్కడ 232 డివైడెడ్ బై ఎన్, వేర్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 ఉన్నాయి. సో 232 డివైడెడ్ బై 8 ఈక్వల్ టు 29. అండ్ అలాగే మీన్ ఆఫ్ వై అంటే దట్ మీన్స్ వై బార్ ఈక్వల్ టు సమ్మేషన్ వై బై ఎన్, దట్ మీన్స్ 938 బై అగైన్ ఎన్ అంటే 8. దీని యొక్క వాల్యూ 117.25. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ ఒక టేబులర్ ఫామ్ కాలమ్స్ తోటి మీరు డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది, టేబుల్ క్రింద మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్స్ బారు వై బారు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీరు ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా డేటా నోట్ చేసుకొని ఇవన్నీ కూడా చేస్తున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఒక క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని క్రాస్ చెక్ చేసుకోండి మీరు. అండ్ ఇప్పుడు మనకి స్మాల్ ఎక్స్ వాల్యూస్ కావాలి. ఫార్ములా ఏమి ఇచ్చినాం? ఇక్కడ
ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇందులో మనకి ఈ ఎక్స్ వాల్యూ ఒక్కటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్ బార్ అనేది అన్నిటికీ కామన్ వాల్యూ. అంటే ఫస్ట్ ఇక్కడ ఎలా తీసుకోవాలి, ఎక్స్ అంటే 15 మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత వచ్చింది 29. నెక్స్ట్ అలాగే 18 మైనస్ 29, 20 మైనస్ 29, 24 మైనస్ 29, అలా అప్ టు 50 మైనస్ 29. సో ఇవన్నీ కూడా ఏ సైన్ అంటే దట్ మీన్స్ ఐదర్ పాజిటివ్ అయి ఉండొచ్చు ఆర్ నెగిటివ్ అయి ఉండొచ్చు. ఏ సైన్ రిప్రజెంటేషన్తో వస్తే వాటిని యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ మనం స్క్వేర్ అప్లై చేస్తున్నప్పుడు ఇవన్నీ పాజిటివ్స్లోకి కన్వర్ట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చినా కూడా మనకి ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా అర్థమైందా? స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ అంటే ఈ యొక్క వేరియబుల్ వాల్యూస్, ఎక్స్ బార్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన మీన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 29 వచ్చింది కదమ్మా అది. అండ్ నెక్స్ట్ వన్ అలాగే స్మాల్ వై క్యాలిక్యులేట్ చేద్దాం. సో స్మాల్ వై క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, వై మైనస్ వై బార్. ఇప్పుడు వై అంటే ఈ సెకండ్ కాలంలో ఉన్న ఈ వేరియబుల్ వాల్యూస్ తీసుకోవాలి. అండ్ వై బార్ అంటే ఎంత వచ్చింది మనకి 117.25 కదా. దట్ మీన్స్ 85 మైనస్ 117.25, 93 మైనస్ 117.25, 95 minus 117.25 up to so on 160 minus 117.25. okay clear? సో నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్క్వేర్ కావాలి, స్మాల్ వై స్క్వేర్ అండ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎక్స్ వై. సో దీనికోసం ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఈ థర్డ్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటినీ స్క్వేర్ అప్లై చేయండి. అండ్ అలాగే స్మాల్ వై స్క్వేర్ కావాలంటే ఫోర్త్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటికీ స్క్వేర్ అప్లై చేయండి. నెక్స్ట్ ఫైనల్లీ మల్టిపుల్స్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఈ యొక్క థర్డ్ అండ్ ఫోర్త్ కాలమ్స్ని ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూసే ఎక్స్ వై వాల్యూస్. అండ్ దట్ టు నెక్స్ట్ మనకి ప్రాబ్లంలో అన్ని సమ్మేషన్ రిప్రజెంటేషన్లో ఉన్నాయి. సమ్మేషన్ xi yi by square root over summation xi square into square root over summation yi square. అంటే ఇక్కడ మనకు వచ్చిన కాలమ్స్ అన్నిటికీ కూడా టోటల్స్ని తీసుకోవాలి. సో చూడండి, సో అందుకని ఈ లాస్ట్ 3 కాలమ్స్కి టోటల్స్ తీసుకుంటున్నాను. అంటే దట్ మీన్స్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1022. అంటే ఈ యొక్క కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. ఓకే, అండ్ సమ్మేషన్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ కాలంలో ఉన్న వై స్క్వేర్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. అండ్ అలాగే సమ్మేషన్ ఎక్స్ వై ఈ లాస్ట్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూస్ ఇవి. అండ్ నెక్స్ట్ ఫార్ములాలో నాకు స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది, అండ్ అలాగే స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ వై స్క్వేర్ ఉంది. అందుకని నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ 2 వాల్యూస్కి రూట్ అప్లై చేసి తీసేసుకుంటున్నాను వాల్యూ. చూడండి నెక్స్ట్ ఇది, ఇవి ఆల్రెడీ మీన్ ఎక్స్ బారు వై బార్ క్యాలిక్యులేట్ చేస్తాం కదమ్మా. నెక్స్ట్ ఇది చూడండి, స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 1022 దిస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ వై స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఓవర్ వై స్క్వేర్ వాల్యూ యొక్క రిప్రజెంటేషన్ ఇది. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చేసినట్టే కదా, ఫార్ములాకి కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చినట్టే. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అబౌవ్ ఫార్ములా ఆఫ్ ఆర్. వీ గెట్ అగైన్ మళ్ళీ ఆర్ ఫార్ములా చూడండి ఒకసారి ఎంత ఉంది, ఆర్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ఐ వైఐ బై స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ వైఐ స్క్వేర్. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇది సమ్మేషన్ ఎక్స్ఐ వైఐ వాల్యూ 2317 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ వైఐ స్క్వేర్. ఓకే, దీన్ని మనం క్యాలిక్యులేటర్లో సింప్లిఫై చేస్తే ఫైనల్గా వచ్చిన వాల్యూ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 0.99. సో దేర్ ఫోర్
correlation coefficient to the given data is r equal to 0.99. ఓకేనా? సో ఇంతకుముందు నేను లిమిట్స్ చెప్పానమ్మా. కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్కి లిమిట్స్ చెప్పుకున్నాం. ఓకే, ఆర్ ఇజ్ ఈక్వల్ టు లేకపోతే ఆర్ ఆఫ్ ఎక్స్వై లైస్ బిట్వీన్ +r-1 అంటే మనకి ఆ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసిన ఆర్ వాల్యూ -1 నుండి +1 ఇన్ బిట్వీన్ మధ్య ఉంటేనే దాన్ని కొరిలేషన్ కోఎఫిషియంట్ కింద క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పుకున్నాం. అంటే ఈ యొక్క 0.99 అనేది -1కి +1కి మధ్య ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ మనకి కొరిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందనే చెప్పుకుంటాం. అండ్ అలాగే ఇంకొక పాయింట్ కూడా మీకు రిమైండ్ చేశాను అక్కడ ఏంటంటే ఈ +1 అంటే 0 నుంచి +1 ఈ పాజిటివ్ సైన్స్ అన్నీ కూడా గుడ్ కొరిలేషన్ని ఇండికేట్ చేస్తాయి. అండ్ అలాగే 0 టు వెనక్కి -1కి ఉన్న ఈ నెగిటివ్ వాల్యూస్ అన్నిటినీ కూడా నెగిటివ్ కొరిలేషన్ని ఇండికేట్ చేస్తాయి ఆర్ పూర్ కొరిలేషన్ని ఇండికేట్ చేస్తాయి అని చెప్పుకున్నాం. సో అంటే ఇక్కడ మనకు r is equal to 0.99 అంటే దట్ టు నియర్లీ ఈక్వల్ టు 1 ఉంది అండ్ పాజిటివ్ సైన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీన్ని గుడ్ కొరిలేషన్కి రిలేటెడ్గా ఉంది అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, క్లియర్? సో ఇది ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను చూడండి ప్రాబ్లము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా ఇది ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్స్ తోటి ఒక డేటా ఇచ్చారు. ఈ డేటాకి మనకి కొరిలేషన్ కోఎఫిషియంట్ అనొచ్చు లేకపోతే కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనొచ్చు. అంటే దట్ మీన్స్ ఆర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో దానికోసం ఏం చేస్తున్నామంటే మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మన యొక్క డెరివేషన్ అనేది లెందీ ప్రొసీజర్ లేకుండా ఇక్కడ మనకి ఒక సింపుల్గా ఒక ఫార్ములాని రిప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ r is equal to summation xi yi by square root over summation xi square into square root over summation yi square. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు r క్యాలిక్యులేట్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన టేబులర్ కాలమ్స్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై నెక్స్ట్ స్మాల్ ఎక్స్ రిప్రజెంటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ బార్ and small y is equal to capital Y minus capital Y bar and small x square, small y square and small xy. ఓకే, ఇప్పుడు ఈ టేబులర్ ఫామ్లో ఉన్న ఈ యొక్క కాలమ్స్ అన్నిటినీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే ఫస్ట్ మనం ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనేది మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డేటా రిప్రజెంటేషన్, వీటిని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ బారు వై బారు కావాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చిన 2 కాలమ్స్ని మనం యాడ్ చేసుకుంటే అంటే దట్ మీన్స్ ఇండివిజువల్గా ఎక్స్ వేరియబుల్స్ అన్నిటిని యాడ్ చేసి సమ్మేషన్ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే సమ్మేషన్ వై అండ్ మనకి మీన్ ఫార్ములాని బేస్ చేసుకొని అంటే సమ్మేషన్ xi బై ఎన్ అండ్ వై బార్ ఇజ్ ఈక్వల్ టు సమ్మేషన్ yi బై ఎన్ ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ బారు వై బార్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వేర్ ఎన్ అనేది గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద గివెన్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ బార్ వై బార్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత స్మాల్ ఎక్స్ స్మాల్ వైని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ ఎక్స్ అంటే ఈ ఫస్ట్ కాలం యొక్క వాల్యూస్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎక్స్ బార్ మాత్రం కాన్స్టెంట్గా మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే స్మాల్ y is equal to capital Y minus y bar అండ్ ఈ 2 కాలమ్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత స్మాల్ ఎక్స్ స్క్వేర్ స్మాల్ వై స్క్వేర్ అండ్ ఫైనల్లీ xy. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ లాస్ట్ 3 కాలమ్స్కి టోటల్స్ని అప్లై చేస్తాం. దట్ ఈస్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ సమ్మేషన్ వై స్క్వేర్ అండ్ సమ్మేషన్ xy. నెక్స్ట్ అలాగే నాకు ఫార్ములాలో రూట్ కన్సిడరేషన్ కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ రూట్ కూడా అప్లై చేసేసాను. స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు నాకు ఫైనల్గా వచ్చిన యొక్క వాల్యూస్ అన్నిటిని ఫార్ములా ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi yi బై స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ xi స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ సమ్మేషన్ yi స్క్వేర్. సో వీటిని మనం సింప్లిఫై చేస్తే ఫైనల్గా నాకు వచ్చిన వాల్యూ r is equal to 0.99. ఓకే,
నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ మీకు ఇంకొక సెకండ్ ప్రాబ్లం ఒకటి ఇచ్చాను. ఓకే, ఈ ఫస్ట్ ప్రాబ్లం అంతా కూడా మీరు క్లియర్గా నోట్ చేసుకుని అర్థం చేసుకున్న తర్వాత ఇది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ద ఫాలోయింగ్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఫైండ్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే, ఇక్కడ ఒక డేటా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏంటంటే ఏజ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది ఒక వేరియబుల్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఒక వేరియబుల్ కింద తీసుకున్నాం. చూడండి అమ్మ, ఇక్కడ ఈ ఏజ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది మనకి కంటిన్యూస్ డేటాలో ఇచ్చారు. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు చేసిన ప్రాబ్లం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే ఫాలో అవుతాము. బట్ మనం ఎడిషనల్గా ఆ టేబులర్ ఫామ్లో ఇంకొక కాలంని మనం ఎక్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. అదేంటంటే ఎక్స్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అంటే ఇవి క్లాస్ ఇంటర్వెల్స్లో ఉన్నట్టు కదా, చేశారుగా మీరు ఫస్ట్ ఇయర్లో ప్రాబ్లమ్స్ చేశారు కదా. క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటే కనుక వీటి యొక్క మిడ్ పాయింట్స్ని మనం ఎక్స్ వాల్యూస్ కింద తీసుకుంటాం. సో అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇవి క్లాస్ ఇంటర్వెల్స్ అనుకుంటే కనుక వీటి యొక్క మిడ్ పాయింట్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ఇక్కడ ఎక్స్ కింద డినోట్ చేయాలి. అంటే 13 + 14 డివైడెడ్ బై 2, 14 + 15 డివైడెడ్ బై 2 తెలుసు కదా. సో ఈ యొక్క మిడ్ పాయింట్స్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్స్ ఏవే వస్తాయో వాల్యూస్ వాటిని ఎక్స్ కింద వేరియబుల్ క్యాపిటల్ ఎక్స్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇదేమీ చేంజ్ అవ్వదు, ఇదంతా క్యాపిటల్ వై రిప్రజెంటేషన్లోనే ఉంటుంది. అమ్మా అర్థమైందా. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ క్యాపిటల్ ఎక్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇవన్నీ క్లాస్ ఇంటర్వెల్స్ అనుకుంటే కనుక మిడ్ పాయింట్స్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్స్ని క్యాపిటల్ ఎక్స్ కింద చూస్ చేసుకుంటాము. ఓకే, ఆ వచ్చిన వాల్యూస్ అన్నిటిని క్యాపిటల్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వీటినన్నిటిని క్యాపిటల్ వై తోటి డినోట్ చేయండి. నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఏం చేయాలి, వీటిని బేస్ చేసుకొని స్మాల్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, స్మాల్ వై క్యాలిక్యులేట్ చేయాలి అండ్ x² y² xy. ఓకే, ఈ కాలమ్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఆర్ ఫార్ములా ఏదైతే ఇచ్చామో వాటిలో సబ్స్టిట్యూట్ చేసి ఆ యొక్క ఫైనల్గా ఆర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయండి అందరూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.